మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలుస్తూ దేవుడు మా ఎడల చూపిస్తున్న కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాము. దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఇక్కడ పలుకుచున్నటువంటి మాట, సంతోషించుచున్నాను. మనకి ఎన్ని ఇబ్బందులు శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన సొంత బలహీనతలను, కష్టాలను మరి అంగీకరించి వాటిలో మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తున్నామో మన కష్టాల్లో, ఇబ్బందుల్లో మరి కృతజ్ఞతలుగా ఉండాలి దేవునికి. ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుని శక్తి మన ద్వారా పరిపూర్ణంగా అది పనిచేస్తుంది. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు నేను చేయగలను, నా సొంత బలం గొప్పది అని అనుకుంటామో అప్పుడు దేవునికి మన జీవితంలో స్థానం ఉండదు. నా ప్రియమైన వాళ్ళారా, నా సొంత జ్ఞానము లేకపోతే ఇది నా వల్ల అవుతుంది, ఇది నా జ్ఞానం, ఇది నా వల్ల కలిగిందని ఎప్పుడు అనుకుంటామో దాంట్లో దేవుని యొక్క స్థానము ఉండదు, దేవుని కృతజ్ఞత కలిగి కూడా మనం ఉండలేము. ఇక్కడ దేవునికి మన జీవితంలో మొట్టమొదటి యొక్క స్థానం మనకి ఇవ్వాలి. ప్రప్రథమైనటువంటి స్థానం మనము దేవునికి ఇవ్వాలి. మన బలహీనతల నుండి మరి గుర్తించి దేవుని మీద మనము సంపూర్ణంగా ఎప్పుడు ఆధారపడతామో అప్పుడు క్రీస్తు యొక్క శక్తి మనల్ని ఆవరిస్తుంది. మన జీవితం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు లేకపోతే ఏమీ లేదు. మన జీవితం ఆయన మీద ఆధారపడితే ఆయన సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ క్రీస్తు నిమిత్తం కలిగే శ్రమల్లోని గొప్ప ఆనందం ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతోమంది చూడండి, లోకపరంగా అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా అది తాత్కాలికమైనటువంటి ఆనందమే. గొప్ప రహస్యం ఏమిటంటే ఇందులో క్రీస్తు కొరకు, దేవుని కొరకు బ్రతికేవారు, నడిపించేవారు అనేకమైనటువంటి శ్రమలు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అది క్రీస్తు నిమిత్తము ఆనందాన్ని మనకు దాన్ని దేవుడు దయచేస్తాడు. పౌలు తన జీవితంలో అనుభవించినటువంటి బలహీనతలు కానీ, నిందలు కానీ, ఇబ్బందులు, హింసలు, నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వ్యక్తిగత మరి పాపాల వల్ల వచ్చినవి కావండి. ఇవి కేవలం దేవుని కోసం నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటించడం వల్ల అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటారు, అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటారు క్రైస్తవ బిడ్డలు. మీకు తెలుసా, క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యము, ఆ ప్రేమ, ఆ యొక్క సువార్త పరిచర్యలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, నిందలు, దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు జ్ఞానమును, మంచి నడిపింపును, జయ జీవితమును దేవుడు అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని కలిగజేస్తాడు. ఎందుకంటే నిజమైన దేవుడు ఈ రోజు నాడు ఎవరైనా మరి క్రైస్తవుని ఏమన్నప్పటికీ కూడా తిరిగి మరలా వాళ్ళు ఏమనకుండా క్షమిస్తారు. దేవుని యొక్క క్షమాపణ, ప్రేమతో, జాలితో ఆదరిస్తారు. ఎవరైతే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారో మరునాడు లేకపోతే కొన్ని రోజులకు కానీ, కొన్ని సంవత్సరాలకు కానీ రూపాంతరం చెందుతారు, మారు మనసు వస్తుంది, వాళ్ళకి ప్రేమిస్తారు. ఎందుకంటే నిజమైన ప్రేమ. క్రీస్తు సువార్త ప్రకటించే వారికి అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి. నా ప్రియమైన వాళ్ళారా, సేవ అనగా, దేవుని సేవకుడు అనగా సామాన్యమైనటువంటి విషయం కాదు. నా ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు కొరకు మనము శ్రమ అనుభవించే వారికి ఉండాలి. మనము క్రీస్తు కొరకు మరి పని చేసేవారిగా, నమ్మకమైన వారిగా, విశ్వాసము కలిగి, త్యాగము కలిగి, దేవుని ప్రేమలు మనము మరి దేవునికి మనము సమర్పించుకొని ఆ యొక్క క్రీస్తు పరిచర్యలో సువార్థికులుగా మనం ఉండాలి. దేవుని యొక్క కృప ఇక్కడ చాలును అని వాక్యం సెలవిస్తుంది.
పౌలు గారు తనకు కలిగిన శరీరంలోని ముళ్ళు మరి లేదంటే పరిచర్యలు ఎదురైనటువంటి అనేకమైనటువంటి శ్రమలు మరి తొలగిపోవాలని 3 సార్లు ఆయన ప్రార్థించగా, అప్పుడు దేవుడు నా కృప నీకు చాలును అని ఎంత చక్కగా మరి దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ ఇందులోని. మరి ఇక్కడ సమాధానం ఇస్తాడు మనకు. కష్టాల నుండి, బలహీనతల నుండి మరి ఆయన యొక్క కృప మాధుర్యము మరి శక్తి మనకు ఇందులో మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము. ఇక్కడ పౌలు గారితోటి నా కృప నీకు చాలును, ఇక్కడ శరీరంలోని లేదంటే అనేకమైనటువంటి శ్రమలు గుండా యొక్క పరిచర్యల సువార్తలు ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి మరి పౌలు గారు ఎదుర్కొన్న రీతిగా మనకి పత్రికలు అన్నీ కూడా చూస్తున్నాము. దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకిస్తాడు. ఇక్కడ కష్టాలు, బలహీనతలు మనం కృంగదీయొచ్చునేమో కానీ, బాధ పెట్టచ్చునేమో కానీ, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంతో ఆనందము, ఎంతో సంతోషం, ఎంతో ధైర్యము మనకు చేకూరుతుందని గమనించారా? మరి ఇక్కడ మరి క్రీస్తు ప్రేమలో విశ్వాసికి విజయానికి మరి దేవుని యొక్క శక్తిని చేకూరుతుంది ఇందులో. నా ప్రియమైన వాళ్ళ పరిస్థితులు మనకు అనుభవించలేనప్పటికీ కూడా దేవుడు అటువంటి మార్గాలు గుండా తీసుకువెళ్తాడు ఆయన మీద మనం ఆనుకుని ఉంటే. ఇక్కడ ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటారో క్రైస్తవులు గమనించండి, లోకస్తులు బలహీనంగా ఉన్నప్పుడు వారిని వీరిని మరి వాళ్ళు ఆశ్రయిస్తారు బలహీనతల్లో, బాధల్లో, నిందల్లో. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, నేను ఎప్పుడు బలహీనంగా ఉంటాను అప్పుడే బలవంతుడు అనే మాట ఏ ఒక్కరు చెప్తున్నారో అది దైవికమైనటువంటి భయభక్తులతో కలిగినటువంటి భక్తి సేవలతో ఉన్నటువంటి ఆ మాట పలకగలుగుతారు. మనకు శ్రమ వచ్చిందంటే దేవుడు దాని ద్వారా అనేకమైనటువంటి మనకు నేర్పించగలుగుతున్నాడు. బాధ వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే మనం దేవునికి మొరపెట్టుకుంటే మన మొర ఆయన ఆలకిస్తాడు. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ నేను ఎప్పుడు బలహీనంగా ఉంటాను అప్పుడే బలవంతులు అని అంటారు. ఎంతోమంది కృంగిపోతారు బలహీనతల్లో, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, మరి కుటుంబంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఎటువంటి చిన్న బాధ వచ్చేటప్పటికీ కృంగిపోతారు. మనం కృంగిపోయి వారిగా ఉండకూడదు. ఆనందించి, సంతోషించి, ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయన కృతజ్ఞత కలిగి మనం బ్రతికుండాలి. ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. మనం బ్రతికినా, చనిపోయినా, ఏమున్నా లేకపోయినా ఆయన కోసం బ్రతికేవారుగా మనం ఉండాలి. ఆత్మ ఒకటే బ్రతికింప చేస్తారు దేవుని ద్వారా మనల్ని. ఎప్పటికైనా యొక్క భూమి మీద ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టవలసిన వారుగా మనం ఉన్నాం. మా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన మరి బలహీనతల్లోని, నిందల్లోని ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. క్రీస్తు నిమిత్తం అనేకమైనటువంటి కలుగుతున్నాయి మనకు, అనేకమైనటువంటి ఎదురవుతాయి ఇబ్బందులు కానీ, హింసలు కానీ, మనకి ఎదురుబాట్లు కానీ, అనేకమైనటువంటి ఉపద్రవాలు ఎదురవుతాయి. నా ప్రియమైన వాళ్ళారా, మన ముందు నడిచినటువంటి భక్తులు కానీ, ప్రవక్తలు కానీ, మరి ప్రభువు యేసుక్రీస్తులు వారు మనం మరి మాదిరిగా చేసుకుని మనం ముందు కొనసాగిపోయిన నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ అన్నిటిలో కూడా ఆయన సంతోషించుచున్నారు అంటున్నారండి. మరి శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? బాధపడిపోతారు, ఏడుస్తారు. మనము కూడా అంతే. ఒకసారి ఆ యొక్క దేవుని యొక్క నిరీక్షణ కోల్పోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, దేవుని సేవకులు మర్చిపోతాం, దేవుని సన్నిధి మర్చిపోతాం. నా ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఒకవేళ మన పరిస్థితులు అనుకూలించకపోయినా, మనం ఎంతగానో ప్రేమించిన వారు మనకు ఎదురుబాటుగా ఉన్నా, ఎదురుగా ఉన్నా, మనల్ని నిందలు కానీ, మాటల ద్వారా, కేలి ద్వారా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా దేవుని యందు సంతోషించిన నా ప్రియమైన వాళ్ళారా, మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి, పరిశుద్ధ సహవాసాన్ని బట్టి, ఇస్తున్న ఈవుని బట్టి, శక్తిని బట్టి మనము దేవుని స్తుతించేవారుగా, కృతజ్ఞత కలిగి సంతోషించేవారుగా మనం జీవించాలి. ఎంతకాలం బ్రతుకుతామో ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియదు. నా ప్రియమైన వారులారా, మనము ఎక్కడుంటున్నప్పటికీ కూడా దేవుళ్ళు ఆనందిస్తూ, సంతోషిస్తూ, మనకున్న కలిగిన దానిలో కుటుంబాలతో, స్నేహితులతో పరిపూర్ణమైనటువంటి ప్రేమలు పరిపక్వత చెందుతూ దేవుని ద్వారా దేవుని ప్రేమను పంచుతూ మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాలి. నీ కృప నాకు చాలునని దేవుడు మరి పౌలు గారికి చెప్తున్నారు.
నా ప్రియమైన వాళ్ళారా, మనకు ఉన్నటువంటి సమయం కొద్దిపాటిదే. రేపు ఏమి సంభవించిన ఎవ్వరికి తెలియదు నా ప్రియమైన వాళ్ళారా. మరి మనకి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ధైర్యం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి దేవుళ్ళు కొనసాగిపోదాం. అటువంటి కృప కాపుదల దేవుడు మనకు, మన బిడ్డలకు, రాబోయే తరాలకు నిత్యము ఆయన కృప ఉండాలని మనము ప్రార్థన చేద్దాము. కాపుదల దేవుని యొక్క క్రీస్తు సువార్తలో దేవుని పనులు మనం అందరం కూడా మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలిచి క్రీస్తు వలె, క్రీస్తు బాటలో, క్రీస్తు మార్గములో అందరినీ కూడా మనం నడిపించేవారిగా సిద్ధపడదాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, నా కృప నీకు చాలును. నాయన ప్రభు పౌలు భక్తుడు అంటున్నాడు ప్రభువా, మరి నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడు అనే మాట మా యొక్క హృదయాంతరంగాల్లోంచి మాకు కూడా అటువంటి నాయన మాట్లాడే చెప్పే మాటలు కాకుండా మా పనుల ద్వారా చేసే క్రియను ఈ సువార్తలు మా జీవితాల్లో అలవర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ కోసం మేము బ్రతకాలి, నీ కోసం జీవించాలి నాయన. మమ్మల్ని కన్న తల్లిదండ్రులను దేవుని సేవకుల కొరకు నాయన మేము నీ సేవలో నమ్మకంగా పనిచేస్తూ వారికి లోబడుతూ నీ యొక్క క్రీస్తు ప్రేమను చాటి చెబుతూ నాయన ఎన్ని బలహీనతలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, ఇబ్బందులు వచ్చినా, వాతావరణం వైపరీత్యాలు వచ్చిన ప్రభువా మమ్మల్ని కాపాడిన ఇదిగో నాయన ఉపద్రవాల నుండి మమ్మల్ని తప్పించండి. భయంకరమైనటువంటి విపత్తుల నుండి, మరణముల నుండి, శాపాల నుండి, పాపాల నుండి, ఈ లోక మంత్రతంత్రాల నుండి, మూఢ నమ్మకాల నుండి మమ్మల్ని అందరినీ విడుదల చేయమని ఇదిగో నాయన ఎల్లప్పుడూ సంతోషించే భాగ్యము నీ ద్వారా మరి ఇంకొన క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క కుటుంబంలో, సంఘాల్లో చీకటి శక్తులు, అంధకార శక్తులు, పాప బంధకాల నుండి నజరుడైన యేసుక్రీస్తులో ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి శక్తిని మరి ఇంకో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ శక్తిని అనుభవించి నాయన అటువంటి కృపను మాకు అనుగ్రహించమని, ఈ ప్రార్థనలో ఈ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించమని, ఈ యొక్క పునరుద్ధాన దినంగా ప్రతి ఒక్కరికి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించమని, ఆయన చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను కాపాడమని, భయంకరమైనటువంటి విపత్తుల నుండి, మరణముల నుండి, ఈ యొక్క ఎండాకాలం నుండి నాయన ప్రభువా ఘోరమైనటువంటి వ్యాధి బాధల నుండి, ప్రయాణాల నుండి సురక్షితంగా ప్రతి బిడ్డలను కాపాడమని, పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి మంచి ఆరోగ్యమును, మంచి నాయన అభివృద్ధిను, ఆశీర్వాదము కుటుంబాలకు అనుగ్రహించమని, దేవుని సేవకులకు నీ పరిశుద్ధాత్మ వారి యొక్క కాపుదలను, ప్రయాణాలు వారి పరిశుద్ధాత్మను, కుటుంబాలను ఆశీర్వదించమని, దీనదాసుడిగా నాకు ఇచ్చినటువంటి యొక్క ప్రేరేపణ బట్టి, సహవాసాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ఇచ్చిన జీవితాన్ని, సమయాన్ని బట్టి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మమ్ములను, రాబోయే తరాలకు, మా బిడ్డలను నీకు మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వదకరంగా నాయన ప్రభువా సువార్త పరిచర్యలను పెరిగిన ప్రయాణంలో మమ్మల్ని నిత్యము నడిపించమని, మరి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వాళ్ళని ఆశీర్వదించమని, ముఖ్యంగా ఏదో తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ కృపను కాపుదల ఉంచమని, గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాన్ని, చిన్న పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, యవనస్తులకు మంచి జ్ఞానమును నాయన ప్రభువా వివేకమును దయచేసి వారి జీవితాల్లో ప్రభు మంచి భవిష్యత్తును, ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే కాపాడమని, సంఘములను, సంఘ బిడ్డలను, దైవ సేవకులను, మా భారతదేశాన్ని, భారత ప్రజలను, ప్రపంచ ప్రజలను ప్రభువా నీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచి నీకై బ్రతుకులాగా నీ రక్షణలో మేము నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని, ఈ ప్రార్థనలోకి పెంచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఎవరైతే అనారోగ్య సమస్యలతో, కలవరాలతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ ప్రభు నీవే తోడుగా ఉండే ధైర్యం, శక్తిని అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కిలాడి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.